అందుకే మన వాస్తు శాస్త్రంలో చెబుతారు ఈశాన్యంలో బరువులు పెట్టద్దు అంటారు. ఈ మైకులు తీసుకెళ్లి బల్ల తీసుకెళ్లి కుర్చీ తీసుకెళ్లి ఈశాన్యంలో పెడితే ఏదో జరుగుతుంది కదా, దాని అర్థం ఏమీ జరగదు. మీరుంటో 4 ధాన్యం బస్తాలు ఈశాన్యంలో పెట్టండి, నెల కాదు ఏడాది తర్వాత చూడండి ఏమన్నా జరిగితే నాది పూచి. ఇటువంటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి, ఏమీ జరగదు. టీవీలో చెప్పి నాశనం చేసేస్తున్నారు జనాన్ని. ఈశాన్యం వైపు పెట్టకూడదు, ఒక్క అరంగుళం వేదిక తింటే యజమాని ఠా అంటాడు. ఎవడు ఠా కాదు, అందరూ బాగానే ఉంటారు. యజమాని ప్రాణానికి ఈశాన్యం గోడకి సంబంధం లేదు. వాస్తు అర్థం కాక జనాన్ని భయపెట్టి చంపేస్తున్నారని. ఈశాన్యం వైపు బరువు పెట్టద్దు అని ఎందుకన్నారు అంటే, ఈశాన్యం ఈశ్వరుడు దిక్కు. మన ఇంట్లో దేవుడు పీఠాలని ఈశాన్యం పెట్టుకుంటాం. మీరు గమనించండి, దేవుడు ఈశాన్యంలో ఉన్నప్పుడు ఈ దేవుణ్ణి నువ్వు చేరుకోవాలంటే ఉన్న బరువులు తగ్గించుకుంటావా, కొత్త బరువులు పెంచుకుంటావా? అందుకని భౌతికంగా బరువులు పెట్టకుండా ఉంటే ఆ వస్తువుల గురించి ఆలోచన కూడా ఉండదు. అందుకని ఈశాన్యంలో బరువులు పెట్టకుండా ఖాళీగా ఓ ధ్యాన మందిరంలాగా కనీసం 2-3 గజాల స్థలమైనా అక్కడ అట్టి పెడితే, అక్కడ కూర్చుంటే ఏమీ కనపడకుండా ఉంటే నీ దృష్టి దేవుడి మీద మాత్రమే ఉంటుంది. అక్కడ సూట్ కేసు పెట్టామనుకో, దాన్ని ఎవడో వచ్చి తీస్తాడు. వెంటనే ఎందుకురా అంటాను పని లేక. అక్కడ బీరువా